నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. యుద్ధం రూపుమారుతోంది. నేల నుంచి నింగికి చేరుతున్న యుద్ధ క్షేత్రాలు లేజర్ వంటి సరికొత్త అస్త్రాలతో శత్రు దుర్భేద్యంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం ప్రకటించిన గోల్డెన్ డోమ్ ప్రపంచం దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. శత్రు క్షిపణుల నుంచి రక్షణకు 15 లక్షల కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో ఉపగ్రహాలే కీలక పాత్ర పోషించబోతున్నాయి. నిపుణుల విశ్లేషకుల ప్రకారం చూస్తే ప్రపంచ రక్షణ వ్యవస్థల రూపురేఖల్ని సమూలంగా మార్చివేయగల పరిణామంగా దీనిని చెబుతున్నారు. మరి అంతగా ఈ గోల్డెన్ డోమ్ ప్రత్యేకతలు ఏంటి? అంతరిక్షంలో ఆయుధాలు ఎలా మోహరిస్తారు? అక్కడి నుంచి యుద్ధాలు ఎలా జరుగుతాయి? ఈ స్పేస్ వార్ రేస్లో రష్యా, చైనా సహా మిగిలిన దేశాలు ఎక్కడున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నవారు కూచిపొట్ల పరమేశ్వర్ గారు, విశ్రాంత లెఫ్టినెంట్ కల్నల్, అలాగే ప్రొఫెసర్ డి నారాయణరావు గారు, ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త. ముందుగా పరమేశ్వర్ గారు, ఇప్పుడు ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నట్టుగా ఈ గోల్డెన్ డోమ్ అనే ప్రాజెక్టు ఏంటి అసలు? ఇది దీని ద్వారా అమెరికా ఎలాంటి రక్షణ వ్యవస్థను నిర్మించాలనుకుంటుంది? ఓకే. ఫస్ట్లీ ఏంటంటే ఇది థియరిటికల్ స్పేస్లోనే ఉందండి. ఇంకా ప్రాక్టికల్ స్పేస్లో ఎక్కడ దాకా అమెరికా ప్లాన్ చేస్తుంది, ఏం ప్లాన్ చేస్తుంది అనేది ఇంకా అమెరికానే ప్లాన్ వెల్లడించలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. అది అయితే ఈ ఐడియా మీరు చూసారంటే యాజ్ ఎ రిపబ్లికన్ ఫస్ట్ టైం ఇది ప్రపోజ్ చేయలేదు, డొనాల్డ్ ట్రంప్ ప్రపోజ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ రొనాల్డ్ రీగన్ టైం నుంచి ఈ ప్లాన్ నడుస్తుంది. అదే ఆయన అన్నది కూడా. సో రొనాల్డ్ రీగన్ గారి డ్రీమ్ 40 ఏళ్ల తర్వాత నెరవేరబోతుంది. ఈ గోల్డెన్ డోమ్ ఒకసారి మనం కన్స్ట్రక్ట్ చేసామంటే మనకి మన సార్వభౌమత మీద పూర్తి కంట్రోల్. రెండోది, ప్రపంచ దేశాలు ఏ దేశాలైనా మన మీద దాడి జరిపాయంటే వాటి నుంచి మనం సంరక్షించుకోగలిగిన కంప్లీట్ సమర్థత ఒకటి చేకూరుకుంటుంది అని ఆయన అన్నారు. అంటే ఏమవుతుందంటే మీరు గోల్డెన్ డోమ్ తయారు చేస్తే ఒక బేసిక్ టెనెట్ ఆర్ బేసిక్ ఐడియా గోల్డెన్ డోమ్ ఏంటంటే ప్రపంచంలో మీరు ఎక్కడి నుంచి యుఎస్ఏ నేల మీద వాళ్ళు దాడి చేసినా కూడా వీళ్ళు దాన్ని ఇనీషియల్ స్టేజ్లోనే పసిగట్టి అడ్డుకునే కేపబిలిటీ ఈ గోల్డెన్ డోమ్ వాళ్ళకి ఆఫర్ చేస్తుందని ఒక ఐడియా. రెండోది ఏంటంటే మీకు 2 టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి బేసిక్గా చెప్పుకోవాలంటే. సూపర్సోనిక్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్. సూపర్సోనిక్ మిసైల్స్ అంటే మీకు స్పీడ్ ఆఫ్ సౌండ్ కన్నా ఎక్కువ పయనించేవి. మ్యాక్ 1 నుంచి మ్యాక్ 5 దాకా పయనించేవి. మ్యాక్ 5 కన్నా ఎక్కువ పయనించలేవు సూపర్సోనిక్ అంటే. దాని తర్వాత హైపర్సోనిక్ వస్తాయి, 5 నుంచి ఎక్కువ. సో ఆ హైపర్సోనిక్ మిసైల్స్ దీనిలో ఎగ్జాంపుల్స్గా మీరు చెప్పుకోవాలంటే మీకు అగ్ని-5 ఒకటి ఉంది, మ్యాక్ 24లో ప్రయాణిస్తుంది. అలాగే చైనాది ఒకటి DF-41 ఒకటి ఉంది. దాని తర్వాత ఇంకా HTV మిసైల్ ఒకటి ఉంది, వాళ్ళ గ్లైడ్ వెహికల్ ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటంటే మ్యాక్ 20, మ్యాక్ 25 స్పీడ్లో పయనిస్తాయి. అట్లాంటి వాటిల్ని అంతరిక్షంలో కానీ లేకపోతే ఎటువంటి మీడియంలో కానీ అడ్డుకోవడము అంటే ఇంటర్సెప్ట్ చేయడం అనేది చాలా కష్టతరమైనది. ఎందుకంటే వాటి స్పీడ్ అంత ఉంటుంది. వాటి పాత్ ట్రజెక్టరీ గెస్ చేయడము, వాటిని ఇంటర్సెప్ట్ చేయడం, వాళ్ళ పాత్ని ప్రెడిక్ట్ చేయడం, దాని తర్వాత ఇంటర్సెప్టింగ్ మిసైల్స్ని ఫైర్ చేసి వాటిని అడ్డుకోవడం అనేది చాలా కష్టతరమైన విషయం. అలాంటి కేపబిలిటీ కూడా ఈ గోల్డెన్ డోమ్తో వాళ్ళు చేపట్టుకుంటారు అని ఒకటి థియరటికల్గా ఉంది. బట్ వాళ్ళు గోల్డెన్ డోమ్లో ఇంకా వాళ్ళు ఏం ప్లాన్ ఉన్నది వెల్లడిస్తే ఇంకా తెలుస్తుంది. కానీ దాంతో ఏమైపోతుందంటే అంతరిక్షంలో వాళ్ళ పవర్ని కూడా చాటుకోవడానికి అమెరికా ట్రై చేస్తుందని మనం అనుకోవచ్చండి. బట్ ఆల్ ఆఫ్ దిస్ నేను చెప్పినట్టు బేస్ లైన్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ థియరిటికల్ స్పేస్. వాళ్ళు మొత్తం ప్లాన్ వెల్లడించాక ఇంకా క్లారిటీ వస్తుందండి మనకి. నారాయణరావు గారు, ఇప్పుడు గోల్డెన్ డోమ్ గురించి ప్రకటించగానే అందరికీ వస్తున్న ఒక సందేహం ఏంటంటే అంతరిక్షంలో ఆయుధాలు మోహరించడం ఎట్లా సాధ్యమవుతుంది అని. మీరేమంటారు? మీరు చెప్పినట్లు ప్రతి ఒక్కరి మనసులో అటువంటి సందేహం ఉంటుంది. కానీ ఆయుధాలని అంతరిక్షంలో మోహరించడం కాదు గోల్డెన్ డోమ్ యొక్క ఉద్దేశం. ఇది కొన్ని వందల శాటిలైట్స్ని వాడుకొని అందులో నుంచి సొఫిస్టికేట్ సెన్సార్స్, ఇంటర్సెప్టార్స్తో మిసైల్స్ని నాక్ డౌన్ చేయడం. ముఖ్యంగా అమెరికా, చైనా, ఇరాన్, కొరియా, రష్యాల నుంచి వచ్చే మిసైల్స్ని ఆదిలోనే అడ్డుకోవాలి అనే ఉద్దేశంగా గోల్డెన్ డోమ్. ఇట్స్ ఎ మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్. ఎందుకంటే టు కౌంటర్ బ్యాలిస్టిక్, పరమేశ్వర్ గారు చెప్పినట్టు హైపర్సానిక్ అండ్ క్రూయిజ్ మిసైల్స్.
వీటిని అడ్డుకోవడం వాళ్ళ ఉద్దేశం. యూజింగ్ స్పేస్ బేస్డ్ ఇంటర్సెప్టార్స్ అండ్ హైపర్సానిక్ ఇంటర్సెప్టార్స్. బేసిక్గా దీని ఉద్దేశం ఏంటంటే, దీని ఫంక్షన్ ఏమంటే, ఇంటర్లాక్డ్ మల్టీ లేయర్ సిస్టమ్. ట్రాక్ చేయడము, ఇంటర్సెప్ట్ చేయడము at various stages of the missile, starting at point, mid course and terminal. The mukhya goal very simple: to detect and shoot down a missile before it hits. ఇది మల్టీ లేయర్ అంటే తెలుగులో ఏమంటారంటే పలు అంచెల సిస్టమ్. ఇది ఆయుధాలని స్పేస్లో మోహరించడం లేదు, కానీ కొన్ని వందల శాటిలైట్స్ అమెరికా పైన పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆల్రెడీ స్పేస్ ఎక్స్ అండ్ లాక్హీడ్ మార్టిన్ ఆర్ వైయింగ్ వీటిలోకి ఇన్వాల్వ్ కావాలని. ట్రంప్ గారు ప్రకటించారు, వచ్చే 4 సంవత్సరాల్లో $175 బిలియన్ ఖర్చుతో గోల్డెన్ డోమ్ అని. ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. వాళ్ళు సుమారుగా $500 బిలియన్ వచ్చే 20 సంవత్సరాల్లో వెచ్చించే అవకాశం ఉంది. ఓకే పరమేశ్వర్ గారు, ఇప్పుడు లేజర్ ఆయుధాలు లేకపోతే ఇతర అధునాతన సాంకేతికతలు ఈ గోల్డెన్ డోమ్లో ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇవి శత్రు క్షిపణుల్ని అంతరిక్షం నుంచి ఏ విధంగా అడ్డుకుంటాయి? ఇది బేసికలీ ఏంటంటే, మీకు గోల్డెన్ డోమ్లో ఒక ఆధునికమైన ఇది ఫెసిలిటీ ఏంటంటే, వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ నారాయణరావు గారు చెప్పినట్టు ఇనీషియల్ ఆల్రెడీ $25 బిలియన్ ఎలకేట్ చేస్తున్నాడు ఆయన. $25 బిలియన్ ఎలకేట్ చేసి ఏం చేస్తున్నాడు? ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, భూమి మీద, గాలిలోను, నీటి మీదే కాకుండా అంతరిక్షంలో కూడా వెపన్స్ని పొజిషన్ చేసేవి. అంటే వెపన్స్ అంటే నార్మల్ వెపన్స్ కాదు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, WMD అంటాం. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ని అంతరిక్షంలో ప్లేస్ చేసేవి. న్యూక్లియర్ కేపబుల్ మిసైల్స్ని, న్యూక్లియర్ కేపబుల్ వెహికల్స్ని అంతరిక్షంలో ప్లేస్ చేసి అంతరిక్షాన్ని కూడా డామినేట్ చేసే ఒక కేపబిలిటీ గోల్డెన్ డోమ్ తీసుకొస్తుందని వాళ్ళ ప్లాన్. ఇట్స్ ఎ వెరీ అంబిషియస్ ప్లాన్, డౌట్ లేదు. కానీ దాంతో ఏమవుతుందంటే, ఒకటి అంతరిక్షంలో కూడా వెపన్స్ రేస్ పెరిగిపోతుంది. అంతరిక్షంలో డామినెన్స్ రేస్, అంతరిక్షంలో వెపన్స్ రేస్ పెరిగిపోతుంది. చైనా ఆల్రెడీ, రష్యా కూడా ఖండిస్తూ, ఈ వీటిని ఖండిస్తూ ఈ రేస్ ఇది ఆపేసేయాలి అమెరికా అని వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు జరిగిందంటే, ఆబ్వియస్లీ వాళ్ళు ముందర మొదలెట్టారంటే వాళ్ళకి హెడ్ స్టార్ట్ ఉంది. అండ్ 2029కి అంటే ఈయన టర్మ్ ఫినిష్ అయ్యే లోపల ఆయన ఇది ఫినిష్ చేద్దామని కూడా టార్గెట్ చేస్తున్నాడు. అంటే యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని ఫండ్ చేయడము, దాని మీద పని చేయడం జరుగుతుంది. సో దాంతో ఏమవుతుందంటే, లేజర్ గైడెడ్ వెపన్స్ అవనియండి, యాక్టివ్ గైడెన్స్ అవనండి, ప్యాసివ్ గైడెన్స్ అనండి, ఈ హైపర్సానిక్, సూపర్సానిక్ మిసైల్స్ ఒక స్పెసిఫిక్ ఇదేముంటుందంటే, టెక్నాలజీ ఏముంటుందంటే, అవి సీకింగ్ సిగ్నేచర్స్ డిఫరెంట్గా వదులుతుంటాయి. అంటే ఏమవుతుందంటే, పాత్ కూడా చేంజ్ చేసుకునే ఎబిలిటీ ఉంటుంది వాటికి. మీరు ఇమాజిన్ చేసుకోండి, హైపర్సానిక్ మిసైల్ కానీ, సూపర్సానిక్ మిసైల్ కానీ Mach 5, Mach 10 స్పీడ్లో వెళ్తున్నది. ఒకవేళ పాత్ కూడా చేంజ్ చేసింది, చేంజ్ చేయగలిగే ఎఫెక్ట్ ఉంది అంటే, దాన్ని ఎంత కష్టమో ఇంటర్సెప్ట్ చేయడం అనేది ఇమాజిన్ చేసుకోండి. అలాంటి మిసైల్ని కూడా ఇంటర్సెప్ట్ చేసే టెక్నాలజీ అంటే, అది లేజర్ గైడెడ్ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. ఆల్ దోస్ మిసైల్స్ అంటే యాంటిసిపేట్ చేయడము, ప్రొజెక్టెడ్ పాత్స్ని ప్రెడిక్ట్ చేయడము, దాన్ని ఇంటర్సెప్ట్ చేయడము. దట్ ఈస్ ద టెక్నాలజీ విచ్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ద గోల్డెన్ డోమ్ అండి. సో అది ఎట్లా అచీవ్ చేస్తున్నారు, ఏఐని ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తున్నారు అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ యాజ్ వి గో హెడ్. అంటూ కొంచెం ముందరికి వెళ్ళిన కొద్దీ వాళ్ళు ప్లాన్ వెల్లడిస్తారు, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్న కొద్దీ, వాళ్ళని బిల్డ్ చేస్తున్న కొద్దీ అది మనకి తెలుస్తుంది. దాంతోపాటు ఏఐని ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తున్నారు, ఈ మిసైల్ పాస్ని ఎట్లా స్టడీ చేశారు, ఆ మిసైల్ పాస్ని స్టడీ చేసి దాన్ని ఇంటిగ్రేట్ ఏఐలోకి ఎట్లా ఫీడ్బ్యాక్ సిస్టమ్స్లోకి ఇచ్చారు, అండ్ దెన్ హౌ ఆర్ ది బిల్డింగ్ ద గోల్డెన్ డోమ్ అనేది ఫ్యూచర్లో తెలుస్తుందండి మనకి. నారాయణరావు గారు, ఇప్పుడు గోల్డెన్ డోమ్ కావచ్చు, లేకపోతే ఇంకో దేశం చేపట్టే ఇంకొక ప్రాజెక్ట్ కావచ్చు, మారుతున్న యుద్ధ రీతుల్లో ఉపగ్రహాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి? రక్షణ పరంగా ఇప్పటికీ వీటిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు? రక్షణ పరంగా పలు దేశాలు ఉపగ్రహాలని యూస్ చేస్తున్నాయి. గోల్డెన్ డోమ్లో అవుటర్ మోస్ట్ లేయర్ విల్ బి స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్. దీన్ని SBIRS అంటారు. దీన్ని గ్రౌండ్ బేస్డ్ రాడార్స్తో అనుసంధానం చేస్తారు. తర్వాత ఏమంటే, ఎప్పుడైతే ఇన్కమింగ్ మిసైల్ ఎక్కడి నుంచి వస్తున్నా దాన్ని కనిపెట్టి శాటిలైట్స్ ద్వారా కనిపెడతారు. అండ్
it will be intercepted. ఈ గోల్డెన్ డోమ్ వ్యవస్థ స్పేస్ బాండ్ ప్లస్ ఏమంటే గ్రౌండ్ బేస్డ్ మిడ్ కోర్ సిస్టమ్ జిఎండి అంటారు. ఇది యుఎస్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ ఐసిబిఎంఎస్ కి బ్యాక్ బోన్. సో ఈ గ్రౌండ్ మిడ్ కోర్ సిస్టమ్ అండ్ స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్ కలిపి గోల్డెన్ డోమ్ అవుతుంది. ఉపగ్రహాలు నేను ఇంతకుముందే చెప్పినట్టు కొన్ని వందల ఉపగ్రహాలని వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు, స్పేస్ ఎక్స్ అండ్ లాక్హీడ్ మార్టిన్. పలు దేశాల ఉపగ్రహాలని రక్షణ వ్యవస్థకు ఉపయోగిస్తున్న ఇండియా కూడా. పరమేశ్వర్ గారు, ప్రస్తుత ఆధునిక యుద్ధ తంత్రాల్లో అమెరికాతో పాటు మిగిలిన ప్రపంచ దేశాలు, మరీ ముఖ్యంగా భారత్, మన రక్షణ రంగం ఎక్కడుందని మీరు అనుకుంటున్నారు? సో కంపేర్ చేసుకోవాలంటే ఇప్పటిదాకా ఏమో మీరు చూసింది ఏంటంటే అమెరికా యుద్ధం చేసింది వాళ్ళ దేశం నుంచి దూరంగా యుద్ధం చేసింది. దానిలో వాళ్ళ అటాక్ కేపబిలిటీస్ మాత్రమే బయటకు వచ్చాయి. డిఫెన్స్ కేపబిలిటీస్ ఏంటనేది ఇప్పటిదాకా బయటికి రాలేదు. అమెరికా మీద యుద్ధం అంటూ ఏం జరగలేదు. అమెరికా మీద యుద్ధం జరిగిందంటే రెండు అటాక్స్ అయినా అమెరికా మీద. ఒకటి పర్ల్ హార్బర్లో అయింది, 9/11లో అయింది. అంతకన్నా అమెరికా మీద జరిగిన యుద్ధం అంటూ ఏం లేదు. సో అమెరికా డిఫెన్స్ కేపబిలిటీస్ అంటూ ఏంటనేవి థియరిటికల్గానే ఉన్నాయి. వాళ్ళ దగ్గర థాడ్ సిస్టమ్స్ ఉన్నాయి, దెన్ MIM పేట్రియట్ సిస్టమ్స్ ఉన్నాయి, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. వాళ్ళు అవి అమ్మడానికి కూడా ట్రై చేశారు. మనకి మీరు కొంచెం హిస్టరీలో వెళ్ళి చూస్తే మనం ఈ S-400 కొనే ముందర ఇప్పుడు చాలా పబ్లిసైజ్ అయింది S-400 డిఫెన్స్ సిస్టమ్. అది మనం కొనేటప్పుడు వాళ్ళు మనని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, థాడ్ కానీ కొనండి లేకపోతే MIM పేట్రియట్స్ కానీ కొనండి అని. మనం అది కాకుండా రష్యాది S-400 సిస్టమ్ బాగుందనేసి అది కొనడం వల్లనే మన మీద ఆంక్షలు పెడతామని కూడా వాళ్ళు, ఆర్థిక ఆంక్షలు పెడతామని కూడా వాళ్ళు మనకి థ్రెటన్ చేశారు. అయినా కూడా మనం వినకుండా మనకేం కావాలి మనం డిసైడ్ చేసుకుంటామని ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుని అటు వెళ్ళి రష్యా దగ్గర కొన్నాము. సో ఇప్పుడు ఈ గోల్డెన్ డోమ్ లో కూడా వాళ్ళు ఆ థర్డ్ సిస్టమ్ ని కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ICBM అనే మోస్ట్లీ దిస్ ఇస్ ICBM కాన్సన్ట్రేటెడ్ అండి ఈ గోల్డెన్ డోమ్ అనేది. ఎందుకంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఏంటంటే ICBM కాన్సన్ట్రేటెడ్ అండ్ చైనా అండ్ రష్యా కాన్సన్ట్రేటెడ్ అని చెప్పొచ్చు మనము. వాళ్ళ 2 బేసిక్ గ్లోబల్ రైవల్స్ ఎవరు? చైనా, రష్యా. వాళ్ళు రెండో హెమిస్ఫియర్లో ఉన్నారు, వాళ్ళ పక్క దేశాలు కాదు వాళ్ళు. సో చైనా నుంచి కానీ రష్యా నుంచి కానీ వాళ్ళు లాంచ్ చేసిన మిసైల్ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. అండ్ ICBM కేపబిలిటీ ఏంటి? అది నార్మల్ ఎర్త్ అట్మాస్ఫియర్ నుంచి వెళ్ళి స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి వచ్చి లాంచ్ అయ్యే కేపబిలిటీ ICBMకి ఉంటుంది. అలాంటి కేపబిలిటీ ఇప్పుడు దానిలో ఆ కేపబిలిటీలో ఏ దేశం, ప్రపంచ దేశం ముందరుంది అంటే ఏ దేశం లేదండి. ICBMని ఇంటర్సెప్ట్ చేసే కేపబిలిటీ కరెంట్లీ ఏ దేశానికి లేదు ప్రపంచంలో. అదే భయము, న్యూక్లియర్ వెపన్ లాంచ్ అయిందంటే ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఇప్పుడు గోల్డెన్ డోమ్ తోటి అమెరికాకి ఆ కేపబిలిటీ వస్తుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఈ గోల్డెన్ డోమ్ చాలా అంబిషియస్ ప్రాజెక్ట్, కానీ టెక్నాలజికలీ ఇట్ ఈస్ నాట్ నాన్ ఫీజిబుల్ ఆర్ ఇంపాసిబుల్. తప్పకుండా అచీవ్ చేయొచ్చు. ఇటు వచ్చి $175 బిలియన్ అవుతుందా అవదా అనేది కొన్ని అంచనాలు ఏంటంటే $500 బిలియన్ దాకా కూడా వెళ్తుంది ఖర్చు అని అంటున్నారు. సో ఆ టెక్నాలజీ అమెరికా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది అంటే మొత్తం ప్రపంచం యూఎస్ఏకి వెనకాల ఉందండి. ఇండియానే కాదు, చైనా కానీ రష్యా కానీ ఏ దేశమైనా ప్రపంచానికి వెనకాల ఉంది. కానీ అదొకటి పక్కన పెడితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనము ఎంత ఎఫిషియెంట్గా పోయిన 4-5 రోజుల్లో ఆపరేషన్ సింధూర్లో చూపించామో దాంతో పోల్చి చూస్తే ప్రపంచ దేశాల్లో టెక్నాలజికల్లీ డిఫెన్స్ సిస్టమ్స్ వైజ్ మన అటాక్ కేపబిలిటీస్ మనం ఆల్రెడీ చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాం మల్టిపుల్ వార్స్లో. ఇటు వచ్చి మన డిఫెన్స్ సిస్టమ్ వైజ్ భారత్ ఏ దేశానికి తీసిపోదు అని ఒక క్లియర్ పాయింట్ మనము వార్ సిచ్యువేషన్లో మనం ప్రూవ్ చేసాము S-400లో. అది కాకుండా మనం ఏం చేసాము, S-400 నుంచి ఇప్పుడు S-500కి మూవ్ అవుతాము. మన ఆత్మనిర్భర్ భారత్లో మనం ప్రొడ్యూస్ చేసిన ఆకాశీయ సిస్టమ్స్ కూడా ప్రపంచంలో ఏ సిస్టమ్కి తీసిపోవు అని ఒకటి మనం ప్రూవ్ చేసాము. ఇటు వచ్చి గోల్డెన్ డోమ్ని పక్కన పెట్టి నేను ఈ కంపారిజన్ చేసి చెప్తున్నానండి. గోల్డెన్ డోమ్ వచ్చిందంటే మాత్రం మొత్తం ప్రపంచం USA వెనకాల ఉంటుందని క్లియర్గా చెప్పుకోవచ్చు. ఓకే సార్. నారాయణరావు గారు, ఇప్పుడు గోల్డెన్ డోమ్తో పాటు ఈ మధ్య కాలంలో అందరినీ ఆకర్షిస్తున్న మరొక యుద్ధాస్త్రం ఏంటంటే లేజర్ వెపన్. అది ఎందుకని అంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది? భారత్ దగ్గర కూడా ఇలాంటి లేజర్ అస్త్రాలు ఉన్నాయా? లేజర్ ఇంటర్సెప్షన్స్ ఏమిటంటే చాలా సైలెంట్, ఇన్విజిబుల్, కనిపించవు, కాస్ట్ ఎఫెక్టివ్. ఈ 3 దాని ప్రత్యేకమైన క్యారెక్టరిస్టిక్స్, అట్రాక్షన్. ఇండియా దగ్గర ఇటువంటి లేజర్ బీమ్ ఉందని నేను డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, కానీ
ఆకాష్ తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో ఏం చేశారంటే గ్రౌండ్ బేస్డ్, ఎయిర్ బోర్న్ అండ్ స్పేస్ బేస్డ్ సిస్టమ్స్ ఇంటిగ్రేట్ చేశారు సీమ్లెస్ గా. మొన్న 8-9 జరిగిన ఆపరేషన్ సింధూర్ టైంలో ఆకాష్ వాడుతూ అండ్ ఇండో ఇజ్రాయెల్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ MSRAM అండ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ SAMS వీటిని రష్యన్ మేడ్ S-400 నుంచి ఫైర్ చేసి పాకిస్తానీ డ్రోన్స్ని, PL-15 మిసైల్స్ని డిస్ట్రాయ్ చేయగలిగాం. సో భారతదేశం దగ్గర కూడా ఈ ఉన్నది. మన సాంకేతిక సామర్థ్యాన్ని మొన్న 8, 9, 10 తేదీల్లో భారతదేశ రక్షణ రంగ సంస్థగా నిరూపించింది. ఓకే సార్. పరమేశ్వర్ గారు, ఇప్పుడు అమెరికా లేకపోతే ట్రంప్ చెబుతున్నట్టుగానే గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు ఒకవేళ విజయవంతం అయితే ఇతర దేశాల రక్షణ వ్యవస్థలను ఏ విధంగా అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది? అప్పుడు ప్రపంచం ఏ విధంగా మారే అవకాశం ఉందంటారు? రేస్ స్టార్ట్ అయిపోతుందండి. ప్రపంచ దేశాల్లో ఈ గోల్డెన్ డోమ్ లాంటి వెపన్ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి రేస్ స్టార్ట్ అయిపోతుంది. తప్పకుండా మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ థింక్ ట్యాంక్స్, వరల్డ్ థింక్ ట్యాంక్స్, చైనా థింక్ ట్యాంక్, రష్యన్ థింక్ ట్యాంక్, ఇండియన్ థింక్ ట్యాంక్, మీరు ఏ కంట్రీ అయినా డెవలప్డ్ నేషన్స్ G7 కంట్రీస్లో కూడా మీరు అనుకోవచ్చు ఆల్రెడీ డిస్కస్ అవుతూ ఉంటుంది. సో నారాయణరావు గారు అన్నట్టు లేజర్ వెపన్స్ అవన్నీ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్, అన్నిటికీ ఉంది. యూనో డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటాం, వాటిని DWs అంటాము. సో అవి ఉండడం పెద్ద గొప్ప ఇదే విషయం కాదు. మనము కాంపాక్ట్ లేజర్ వెపన్స్ కానీ, హెవీ లేజర్ వెపన్స్ కానీ, మన ఆల్రెడీ దుర్గాన్ వెపన్ సిస్టమ్ కూడా ఉంది, కంప్లీట్లీ ఇండిజినస్లీ మేడ్, అది DRDO తయారు చేసిన వెపన్ అది. సో ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇవి లేక కాదు, కానీ వీటిని అన్నిటిని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎలా ఇంటిగ్రేట్ చేస్తామో, వీటిని అన్నిటిని యూనో ఆర్బిటల్ స్పేస్లోకి ఎట్లా తీసుకెళ్తాము అనేది గోల్డెన్ డోమ్ టెక్నాలజీ. దాన్ని ఎట్లా మనం అచీవ్ చేయగలుగుతాము, దానికి ఫండింగ్ ఎట్లా అచీవ్ చేస్తాము, దాన్ని ఎన్ని ఏళ్లలో ప్రొడ్యూస్ చేయగలుగుతాము, ఎంత సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయగలుగుతాం అనేది ఫ్యూచర్ విల్ టెల్ అస్ అండి. బట్ సడన్గా ఒక రేస్ మాత్రం, వెపనైజింగ్ ద స్పేస్ మాత్రం USA స్టార్టెడ్ దట్ రేస్. అండ్ ఐఎమ్ షూర్ చైనా అండ్ రష్యా విల్ నాట్ బి వెరీ ఫార్. చైనా, రష్యా కూడా తప్పకుండా వాళ్ళ సిస్టమ్స్ కూడా వాళ్ళు అనౌన్స్ చేయడానికి ట్రై చేస్తారు, చేసి వాళ్ళు కూడా. అండ్ నెక్స్ట్ 5 years విల్ బి అన్ ఎక్సైటింగ్ టైమ్ ఇన్ వెపనైజింగ్ ది అవుటర్ స్పేస్. సర్టన్లీ అది ఉంటుంది. అండ్ టెక్నాలజికలీ ప్రపంచానికి ఇచ్చే ఆల్మోస్ట్ 60% టెక్నాలజికల్ మైండ్స్ ఇండియావే అండి. సో మనం ఎక్కడ, ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టాపింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ టాలెంట్ అండ్ ఎన్ష్యూరింగ్ మనం కూడా ఆ టాలెంట్ తీసుకొచ్చి మనం కూడా డెవలప్ చేద్దామని. ప్రపంచం టెక్నాలజికల్ హూలో మనము ముందరున్నాం. సో మనం ఎక్కడ వెనక్కి పొలుబోమని చెప్పి గ్యారంటీగా చెప్పుకోవచ్చు మనం. పరమేశ్వర్ గారు, అలాగే ఇప్పటికే ఇజ్రాయెల్ అయితే ఆల్రెడీ ఐరన్ డోమ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకుంది. అదంటే చిన్న దేశం కాబట్టి చాలా పరిమిత స్థాయిలో ఏర్పాటు చేసుకుంది. అమెరికా అయితే గోల్డెన్ డోమ్ అనేది చాలా భారీ స్థాయి ప్రాజెక్టు. ఇది సాకారం కావాలంటే ట్రంప్ చెబుతున్నట్టుగా 3 ఏళ్లలో పని అవుతుందంటారా? రెండు విషయాల్లో నాకు చాలా క్లియర్ డౌట్ ఉంది. ఒకటి, వాళ్ళ ఎబిలిటీ టు ఫండ్ ఇట్ అండ్ కంప్లీట్ ఇట్ విత్ $175 billion. $175 billion అది అవుతుందా అవదా అనేది నాకు చాలా పెద్ద డౌట్. అది కొన్ని ఎస్టిమేట్స్ ఆల్రెడీ $500 billion అంటున్నారు. అది వెళ్ళొచ్చు అక్కడ దాకా. దట్ ఈస్ వన్ డౌట్. రెండో డౌట్, 4 ఏళ్ళు అవుతుందా అవదా, చాలా కష్టం అండి. వన్స్ అగైన్ చాలా ఉంటాయి. దే హ్యావ్ టు గెట్ ఇన్ టు యాక్టివ్ బిడ్డింగ్, దే హ్యావ్ టు ఐడెంటిఫై టెక్నాలజికల్ పార్ట్నర్స్. ఎలాన్ మస్క్ వాళ్ళ కంపెనీ ముందర రేస్లో ఫస్ట్ ఉందని అంటున్నారు. అండ్ క్వైట్ న్యాచురల్ ఆల్సో, దే విల్ ట్వీక్, వాళ్ళు ఆ సిస్టమ్ ట్వీక్ చేసి వాళ్ళు ఎలాన్ మస్క్కి బెనిఫిట్ ఉండేటట్టు చూస్తారు, బికాస్ ఈజ్ అలైన్డ్ విత్ ద గవర్నమెంట్ అండ్ ఆల్. బట్ అది జరుగుతుందా అండ్ 4 ఏళ్ళు అచీవ్ చేస్తారంటే, ఆయన పుష్ ఎందుకు 4 ఏళ్ళు చేయాలంటే, ఆయన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చి మళ్ళీ రీఎలెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఆ రీఎలెక్ట్ అవ్వడానికి ట్రై చేయడంలో ఒక టాంజిబుల్ రిజల్ట్ వాళ్ళు అక్కడ చూపించారు అంటే, అచ్చా ఇక్కడ దాకా వచ్చింది గోల్డెన్ డోమ్, ఇంకో 2 ఏళ్లలో అయిపోతుందని చూపించగలిగితే ఆయన మళ్ళీ ఎలక్షన్ గెలవచ్చని అనుకుంటున్నాడని మనం క్లియర్గా అనుకోవచ్చు. అదొకటి. ఆయన ఇంకోటి చూస్తే, ఆయన అనౌన్స్మెంట్లు అవి చూస్తే క్లియర్గా ఆయన వరల్డ్ నోబెల్ ప్రైజ్ కోసం ట్రై చేస్తున్నాడు. వీటిల్లో ఆయన దాన్ని స్పీడ్ ట్రాక్ చేస్తాడు, కానీ ఐ స్టిల్ హ్యావ్ మై డౌట్స్. 4 ఏళ్లలో అవ్వడం చాలా కష్టతరం అండి. ఇట్స్ సూపర్ అంబిషియస్. సో 4 ఏళ్ళు అవ్వడం అనేది చాలా కష్టమని అనుకోవచ్చండి మనం. నారాయణరావు గారు, చివరిసారిగా చెప్పండి, ఏంటంటే అసలు గోల్డెన్ డోమ్ లాంటి అంతరిక్ష రక్షణ వ్యవస్థలో
ప్రపంచ శాంతిని బలోపేతం చేస్తాయంటారా, లేకపోతే రష్యా చైనా భయపడుతున్నట్టుగా కొత్త ఆయుధ పోటీకి దారితీస్తుందంటారా? ప్రపంచ శాంతిని బలోపేతం చేస్తాయో బలహీనం చేస్తాయో నేను చెప్పలేను. కానీ ఇటువంటి చాలా దేశాలు ఏర్పరచుకుంటాయి. ఉదాహరణకు ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఉంది, టర్కీకి స్టీల్ డోమ్ ఉంది, ఇప్పుడు యుఎస్ఏ గోల్డెన్ డోమ్ అంటుంది. ఇండియా కూడా ఆకాష్ తీర్ సమ్వాట్ ఈక్వలెంట్ ఆర్ కంపారబుల్ టు సో చాలా దేశాలు ఇటువంటి వ్యవస్థను ఏర్పరచుకుంటాయి. దానికి మనం ఆపలేము, ఎవ్వరూ అడ్డుపడలేరు. ఎట్లంటే ఒకప్పుడు యుద్ధాలు ట్యాంక్స్తో జరిగాయి. మొన్న మనం చూసిన ఆపరేషన్ సింధూర్ జరిగింది ఏమిటి? డ్రోన్స్, మిసైల్స్. ట్యాంక్స్ విషయం ఎక్కువ మాట్లాడలేదు కదా. అలాగే రాబోయే సంవత్సరాల్లో ఖచ్చితంగా స్పేస్ బాండ్, అంతరిక్ష ఉపగ్రహాన్ని అందువలన ఇటువంటి వ్యవస్థలు ఖచ్చితంగా ఏర్పడతాయి. అఫ్కోర్స్ పరమేశ్వర్ గారు చెప్పినట్టు ఇది 3 ఏళ్లలో 4 ఏళ్లలో గోల్డెన్ డోమ్ పూర్తి చేయగలరని చెప్పలేం. దట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇటువంటి రక్షణ వ్యవస్థలు పలు దేశాలు ఏర్పరచుకుంటాయి. దాని వలన భారతదేశానికి నా ఉద్దేశంలో అడ్వాంటేజ్ ఉంది. ఎట్లా అంటే మన డిఆర్డిఓ ఇస్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్ అండ్ ఐఎస్ఆర్ఓ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఒక వరల్డ్ లీడర్ ఇన్ స్పేస్ టెక్నాలజీ. ఇటువంటి బలోపేతమైన సంస్థలు మనకు భారతదేశానికి ఉన్నాయి కాబట్టి మనం టెక్నాలజీ ఖచ్చితంగా డెవలప్ చేయగలం. అట్లాగే పరమేశ్వర్ గారు చెప్పినట్టు టాలెంట్ అంతా ఇండియా నుంచే వెళ్తుంది. సో నా ఉద్దేశంలో ఏంటంటే ఇండియాకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇటువంటి రక్షణ వ్యవస్థల్ని ఆలోచించడంలో, సరే సార్, ఓకే సార్, కంక్లూడ్ చేద్దాం. ఓకే ఓకే సార్, ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.